అందరికీ నమస్కారం। ఈరోజు మా యువ నాయకుడు, మా భవిష్యత్ తరాలకు ఆశా నాయకుడు, మేము ఎవరైతే ఏదైతే ఊహించుకుంటున్నామో అది నెరవేర్చగలిగిన నాయకుడు మా యువ నేత నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మేము ఏం చేయగలం? మా యువత కోసం, మా రాష్ట్రం కోసం ఆయన కాళ్ళు అరిగేలా దేశాలు తిరుగుతున్నాడు। ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కలిగించి తద్వారా ఇక్కడ జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ఆయన పడుతున్న తపన మేమేం చేయగలం ఆయన కోసం ఇంతకంటే? అందుకే మా మనసులో ఉండే అభిమానాన్ని మా యువతతోనే ఈ రైల్వే కోడూరు నడిబొడ్డులో ఇక్కడ జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతున్నాం। లోకేష్ గారు, మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా అనుక్షణం మిమ్మల్ని అనుసరించి గమనించుకుంటూ మీ అడుగుజాడల్లో నడుస్తూనే ఉంటాం। మిమ్మల్ని ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆ రోజు మేమున్నాం మీకోసం। వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మరొక్కసారి వాళ్ళ కోసం మేము ఉద్యమించి మిమ్మల్ని అనుకున్న లక్ష్యాలకు చేర్చుకునేదానికి ఎంతకైనా తెగిస్తామని, ఎవరినైనా ఎదిరిస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం। మీరు ఈ రాష్ట్రం కోసం మీరు నిరంతరం మీ శ్రమ చేయండి। మీకు చేదోడు వాదోడుగా ఉడతా భక్తిగా మేమందరం ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। శ్రీ నారా లోకేష్ గారి 43వ జన్మదిన శుభ సందర్భంగా కోడూరు తెలుగుదేశం పార్టీ తరఫున, నాయకుల తరఫున శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఇంత చిన్న వయసులో దేశంలో ఏ నాయకుడికి ఇంత కీర్తి, ఇంత ప్రయత్నం చేసి ప్రజల కోసం ముఖ్యంగా పెట్టుబడులు తెచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అన్న సంకల్పంతో దేశ విదేశాల్లో తిరిగి సాక్షాత్ ప్రధానమంత్రి కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా పెట్టుబడులు రావడమే కాకుండా దాన్ని కార్యరూపంలో తీసుకొచ్చినటువంటి లోకేష్ బాబు గారు ఇదే విధంగా ఈ 43వ జన్మదిన శుభ సందర్భంగా భగవంతుని దయ వల్ల వారికి ఈ అవకాశాన్ని ఇలాగే కంటిన్యూగా కల్పిస్తూ ఆంధ్ర ప్రజలకి మేలు జరిగేటట్టు కృషి చేయాలని, వారి కీర్తి ప్రతిష్టలతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయనకి మంచి పేరు ప్రతిష్టలు రావాలని, ఆంధ్ర ప్రజలకి అన్ని విధాల వారి ఆధ్వర్యంలో అభివృద్ధి కావాలని కోరుకుంటూ వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను। ఈరోజు తెలుగు ప్రజల భావితరాల భవిష్యత్తు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నేత, మా అందరి యువ నాయకుడు, యువనేతగా పిలుచుకునే శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎట్టు చూసినా ఊరు వాడ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఒక సొంత కుటుంబ సభ్యుడు పుట్టినరోజు వేడుకలాగా ఈరోజు తెలుగు ప్రజలందరూ జరుపుకోవడం, ఆ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేమందరం పాల్గొనడం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం। ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, అన్ని వర్గాలలో ఆయన నిరంతరం వారి భవిష్యత్తు కోసం, వారి అభ్యున్నతి కోసం, వారి కష్ట నష్టాలు తెచ్చడం కోసం ఆయన నిరంతరం శ్రమిస్తూ, ఆయన ఏదైతే తాతగారు వారిని మించి, తండ్రి గారిని మించి ఈరోజు ప్రజాసేవకు ఆయన ముందడుగేస్తూ ముందుకు సాగడం, ప్రతి ఒక్కరు మన్ననలు పొందడం, ప్రతి ప్రజల ఆశీస్సులు ఆయనకు అందించడం, ఈరోజు అందరి ఆశీస్సులతో ఆయన మరిన్ని పుట్టినరోజులు అంగరవైభవంగా జరుపుకోవాలని చెప్పి ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై లోకేష్, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి।